దేవుని ఘననామానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ప్రజలడ్ ఎవ్రీవన్, మరొకసారి దేవుని ప్రేమను ఒకసారి మనము తెలుసుకోవడానికి, ఆలోచించడానికి, నెమరు వేయడానికి దేవుడు మహాకృపను చూపినాడు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి ఉన్నాడంటే, మరి ఆనాడు ఇజ్రాయెల్కి పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఇచ్చిన్నాడు. ఇది నిర్గమకాండం 20 అధ్యాయం 10 మనం చూసినట్లయితే మనకి ఆ 10 ఆజ్ఞలు, నీ దేవుడైన యెహోవాను నువ్వు నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, దేవుడైన యెహోవాను మాత్రం నువ్వు పూజించాలి, అలాగే నీ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, అలాగే నీవు నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగతనం చేయొద్దు, నీ పొరుగు వారిని ఏది ఆశించవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించమని 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఎవరు కూడా పరిపూర్ణం అవుతలేదని చెప్పేసి దేవుడు మానవులందరినీ ప్రేమించి ఇదే ప్రశ్నను ఆనాడు ప్రజలు యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు మత్తయి సువార్త 22 అధ్యాయం 37 39 ఏది ధర్మశాస్త్రంలో ప్రధాన ఆజ్ఞ అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. రెండో ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారు ప్రేమించాలని చెప్తా ఉన్నారు. అంటే మొదటి 5 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, తర్వాత 5 ఆజ్ఞలు నీ పొరుగు వారిని ప్రేమించడం అనే మాటలను 2 ఆజ్ఞలుగా మార్చి ఉన్నాడు. ఇంకా దేవుని ప్రేమ ఎంత గొప్పగా చూపించాడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13 అధ్యాయం 13 చూస్తే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిలుచును. ఈ మూడిటిల్లో ప్రేమే శ్రేష్టమైనది. నువ్వు ప్రేమ కలిగి ఉంటే దేవుణ్ణి నువ్వు 10 ఆజ్ఞలన్నిటిని పరిపూర్ణంగా ప్రేమించిన వాడు అవుతావని దేవుడు మనపై ప్రేమ చూపుతూ ఉన్నాడు. ఇంకా ఆయన మన ప్రేమ ఎంతగా చూపించాడంటే నిర్గమకాండము 3 అధ్యాయం 5 ఇది పరిశుద్ధ స్థలము, మోషే గారితో అంటా ఉన్నాడు. ఆ పొద దగ్గరికి వెళ్ళినప్పుడు నీ కాలుకున్న చెప్పులు విడిచి నీవు నిలువుము, ఇది పరిశుద్ధ స్థలము అని చెప్తా ఉన్నాడు. అంటే చెప్పులు వేసుకుంటేనే కానీ ఊరుకోలేని దేవుడు, కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత అది ఎంత ప్రేమగా మార్చాడంటే యోహాను సువార్త 13 అధ్యాయం 5 చెప్తా ఉన్నారు. అప్పుడు శిష్యుల యొద్ద యేసుక్రీస్తు వారు వారి పాదములు కడగటానికి నీళ్లు తీసుకుని వారి పాదాలను కడిగి తనకున్న తువాలను తీసి కాలు తుడచడానికి ఆయన వచ్చాడంటే చెప్పులు ఉంటేనే ఇష్టపడని కోపపడే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే స్వయంగా యేసుక్రీస్తు వారు వచ్చి అదే కాళ్ళను కడిగి ఆ కాళ్ళను తాకే అంత ప్రేమ దేవుడు చూపించి అంటా ఉన్నాడు, నేను పరిచర్య చెయ్యడానికి వచ్చాను కానీ